ఎవరు అటు ఇటు తిరగడం కానీ నిర్లక్ష్యం కానీ ఏం చేయదు. కృంగిన పరిస్థితుల్లో ఎంతో వేదనతో ఇక్కడికి వచ్చి ఉన్నారేమో. భయపడకు, దిగులు పడకు. మనకు గొప్ప దేవుని కలిగి ఉన్నాం. అందును బట్టి అందరం లేచి నిలబడి హృదయపూర్వకంగా ఒక చేయిని మీ హృదయంపై పెడుతూ ఇంకో చేయి ఆ పరలోకము వైపు చాస్తూ, మీరు నాకున్నారయ్యా, నా కష్ట నష్టాల్లో నాకు తోడున్న తండ్రి అంటూ గుండెపై చేయి వేస్తూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఆరాధన చేద్దాం. స్తోత్రం. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. అవునయ్యా, అవునయ్యా. స్తోత్రమయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు మాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో మన తోడుగా ఉన్న మన తండ్రి, మన ఆవేదన మన వేదన అంతా తెలిసిన మన పరలోకపు తండ్రి, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతే ఉన్నావు. అవునయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. మనస్ఫూర్తిగా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు. అందరం కలిసి నోరు తెరుస్తూ థ్యాంక్ యూ లార్డ్. భయమేల నా బిగ్గరగా నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. అవునయ్యా.
మా వ్యాధులలో, మా బాధలలో మాకు ఊరటనిచ్చిన మా తండ్రి, రక్షిస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ మాకు ధైర్యము పంచిన నా తండ్రి అంటూ అందరము పాడుతూ మనసారా ఒక నైవేద్యం లాగా ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. థాంక్యూ లార్డ్.